ఎలా జీవిస్తామని? మూర్ఖులలో జీవిస్తాం. అంటే ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ఎవరు దాన్ని పట్టించుకోండి. ఒరే వద్దురా అంటే వాడు అదే చేస్తాడు, అలా కాదురా అంటే అదే రైట్ అంటాడు. ఎన్ని చెప్పినా కూడా వినడు. కారణం ఏంటంటే మూర్ఖత్వం మనుషులు. జ్ఞానం లేకపోతే మన పిల్లలు ఎలా తయారైతే తెలుసా అండి? మూర్ఖంగా తయారైపోతుంది. రైట్ రాంగ్ అంటారు, రాంగ్ రైట్ అంటారు. ఇది కాదని అంటే అదే వాస్తవం అంటారు. తెలుసా, చాలా మంది తల్లిదండ్రులతో పిల్లలు వాదించి మూర్ఖులైపోయారు. కనుక జ్ఞానం లేకపోతే వాళ్ళు ఏమైపోతారంటే మూర్ఖత్వం వెళ్ళిపోతారు. జ్ఞానం లేకపోతుందంట వారు చెరపట్టబడతారు. జ్ఞానం లేకపోతే ఆకలి వెళ్ళిపోతే తెలుసా, జైలుకి పోతారు. నువ్వు చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేసిన వాడు ఏమంటే తెచ్చుకున్నావు, ఆఖరి వాడు బ్యాంకు దొంగతనం చేసి జైలుకి వెళ్ళిపోయారు. జ్ఞానం లేని తల్లి, జ్ఞానం లేని తండ్రి, జ్ఞానం లేని కుమారుడు ఆఖరికి వెళ్ళిపోయారు, చెరసాల పాలైపోయారు. కనుక దేవుడు లేదా జ్ఞానం లేకపోతే చెరపట్టబడతారు. అది మాత్రమే కాదు, కానీ జ్ఞానం లేకపోతే కనుక నాశనం అయిపోయినట్టు. దేవుడు కదా ఈరోజు నువ్వు జ్ఞానం కలిగి ఉంటున్నావా, అజ్ఞానంగా బ్రతుకుతున్నావా? ఒకవేళ జ్ఞానం లేకపోతే ఎవరు అడగలేకపోతున్నాము? దేవుడు అడిగితే అప్పుడు నీకు అనుగ్రహించబడుతుంది. ఎన్నో అడుగుతున్నావు, ధనమని అడుగుతున్నావు, డబ్బులు అడుగుతున్నావు, అప్పులను అడుగుతున్నావు, రోగం అడుగుతున్నావు, సమస్యలను అడుగుతున్నావు, ఏమండి రకరకాలుగా అడుగుతున్నావు. ఆ మధ్య ప్రార్థన చేస్తుంటే ఒక ఆమె ప్రార్థన రిక్వెస్ట్ ఏంటి తెలుసా? అందరూ మా భర్త, మా పిల్లలు, మా సంవత్సరాలు, మా ఉద్యోగం, అప్పుడు వీటన్నిటి కొరకు వీళ్ళు ప్రార్థన చేయమని అడుగుతుంటే ఆమెనంట ఉద్యోగం చేసేది అందరూ నల్లగా ఉన్నావు ఎక్కిరిస్తున్నారంట. ఏమంటుంది తెలుసా? ప్రార్థన చేయాలి, అందరూ ఎక్కిరిస్తున్నారు, తెల్లగడ్డ ప్రార్థన చేయాలి, తెల్లగడ్డ ప్రార్థన చేయాలి. ఇదేనా ప్రార్థన? ఇదేనా మన జ్ఞానం? దేవుడు గమనించండి, ఈరోజు చాలా వాటిని అడుగుతున్నావు కానీ ఒకటి అడగట్లేదు. అదేంటంటే జ్ఞానం అడగట్లేదు. ఈరోజు దేవుడు కదా జ్ఞానం లేకపోతే జరుగు కట్టుకొని చేరుకుంటాం. దేవుడు కదా జ్ఞానం లేని తల్లి, జ్ఞానం లేని తండ్రి, జ్ఞానం లేని పిల్లలు సమాజానికి ఉపయోగపడతారండి, సంఘానికి ఉపయోగపడతారండి. దేవుడు కదా గమనించాలి, ఈరోజు నువ్వు జ్ఞానం కలిగి ఉంటే ఏమైనా సాధించుకుంటావు. అందుకే దేవుడు కదా చాలా మంది ఏమనుకుంటారంటే జ్ఞానం అంటే సంపాదన కోసమే ఉద్యోగం చేయడానికి జ్ఞానం కాదు. ఒక విషయాన్ని తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం. ఏంటి ఆ విషయం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు నిజమైన దేవుడైనా, ఆయన నమ్ముకోవచ్చా, ఆయన్ను సొంత రక్షణగా స్వీకరించవచ్చా, చాలా రకాలైన ప్రశ్నలు ఉన్నాయి. కానీ దేవుడు గమనించండి, నిజము తెలుసుకోవడానికి మనకు జ్ఞానం కలిగి ఉండాలి. ఆ నిజమే ప్రభు అయినటువంటి నేనే మార్గం, నేనే సత్యం. సత్యం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటే సత్యం. కనుక దేవుడు కదా ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి మనకి ఏముంది? జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము ఈరోజు చాలా మందిలో లేక యేసుక్రీస్తులో అంగీకరించలేకపోతున్నారు. దేవుడు కదా ఈరోజు అలాంటి జ్ఞానం కావాలంటే, సత్యాన్ని గ్రహించే జ్ఞానం, సత్యాన్ని అంగీకరించే జ్ఞానం నీకు కావాలంటే నువ్వు ఎవరు అడగాలంటే పరలోకమైనటువంటి దేవుడిని అడిగితే దేవుడిని జ్ఞానం ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి జ్ఞానం ఇస్తాడు. నీ పిల్లల్ని కొన్ని జ్ఞానవంతులు చేయలేవు. ఏమండి వాళ్ళు మొండి వాళ్ళు అయిపోతారు. కానీ ప్రభువా నా బిడ్డ జ్ఞానం దయచి మనం ప్రార్థన చేస్తే మనకి ఏం వస్తుంది తెలుసా? జ్ఞానం వస్తుంది. భయభక్తుల్లో పెంచితే వారికి జ్ఞానం వస్తుంది. కానీ ఇష్టానుసారం కొట్టడం వల్ల వారికి జ్ఞానం రాదు. ఈరోజు దేవుడు కదా మీ పిల్లలకి జ్ఞానం తక్కువ. ఒకవేళ మీ భార్య జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నా ప్రార్థన చేయి. నీ పిల్లలు ఫెయిల్ అవుతున్నా ప్రార్థన చేయి. నీ భర్త చీటి వాడికి అజ్ఞానమైన పనులు చేస్తున్నాడా, జ్ఞానం కావాలని ప్రార్థన చేయి. ఈరోజు జ్ఞానం లేకపోతే అడుగుతున్నాడు దేవుడు. ఎవరైతే అడుగుతారో దేవుడు వారికి ఏమి ఇస్తాడు? జ్ఞానం ఇస్తాడు.
నేను ఒక మాట చేస్తున్నాను, ముగిస్తాను, గంట అయిపోయింది. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇల్లు చూస్తే మీరు ఎంత జ్ఞానం ఒకరు తెలుసుకోవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు మీ ఇల్లు చూసినప్పుడు మీరు ఎంత జ్ఞానం ఒకరు తెలుసుకోవచ్చు. నేను ఇంట్లో ఒక ఆడపిల్ల మొత్తం తీసుకొని వచ్చేది. ఎవరైనా ఆడపిల్లల్లో నూనె పెట్టకుండా వెంట్రుకలు అలాగే ఇష్టానుసారంగా ఉంటే మాత్రము మీరు నమ్మండి అనుకోండి, కత్తిరించేది. ఇంకొకసారి నీ జుట్టులో కనబడను కత్తిరిస్తా అని ఎంబడి మరీ పరిగెత్తిపోయి కత్తిరించేది. తలకు ఖచ్చితంగా నూనె పెట్టేది. అది ఒక రకమైనటువంటి తైలం తీసుకొచ్చేది, ఆ నూనె పెట్టేది, దూవేది, పేను చూసేది. మగపిల్లలు అయితే ఒరే చిరిగిపోయినది తీసాయి, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా ఇచ్చి ఆ కొత్తకి పెట్టేది. సో దేవుడు గమనించండి, ఇలాగ చేయడం వలన మా ఊరే వెలిగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా ఊళ్ళంతా క్రైస్తవం, వేరే క్యాస్ట్, వేరే ప్రజలని అమెరికా దేశం వరకు కూడా మా ఊరు పేరు వినబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఆ పేరు అక్కడ దాకా వెళ్ళింది. దేవుని ఈరోజు మన ప్రాంతంలో, మన సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల్లో దేవుడు ఏం కోరుకుంటుందంటే నీకు జ్ఞానవంతంగా ఉందా రా. దేవుడు ఏం చేయాలని బుర్రగోకుంటే అలాగే ఉండదు. ఇంత తిని పడుకొని నిద్రలేసేసరికి మళ్ళా సమస్యలు అట్లే ఉంటాయి. అడుగు దేవుని దగ్గరికి వచ్చి వారి సమస్యలను పరిష్కారం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. అందుకే జ్ఞానం ఎట్టిదైనదో దాన్ని నువ్వు ఏం చేయాలంట, పరిశోధించి దాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు జ్ఞానం ఎంత విలువైన, జ్ఞానము నీ జీవితాన్ని కడుతుంది. జ్ఞానము ఏమంటే నేను ఉన్నతమైన స్థితిలో తీసుకుంటుంది. ఆ జ్ఞానమే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానాన్ని సంపాదించుకోవడం అంటే ఏంటంటే ప్రభువుని సంపాదించుకోవడం. ప్రభు నీ జీవితం లేకపోతే నీ జీవితం అంధకారమే. ఒక మాట ఏంటంటే యేసును కలిగిన వారు పరలోకం వెళ్తారు, యేసు లేకుండా ఈ లోకాన్ని ముగించేవారు ఎక్కడికి పోతారు? నరకాన్ని. అది అంధకారం. ఇప్పుడు చెప్పండి, యేసును కలిగిన వారు జ్ఞానం కలిగిన వారు, యేసు లేని వారు అంధకారమైన జీవితము ఒక దినాన్ని వారు ఎక్కడికి పోతారు? నరకానికి వెళ్ళిపోతారు. కనుక ప్రియులారా, నీకు నరకం కావాలా, యేసు కావాలా? యేసు అంటే జ్ఞానం. ఆ జ్ఞానమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఇస్తారు. అటు విధమైన కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆలోచించండి, ఈ వ్యాపారంలో ఎదగాలంటే దేవుని జ్ఞానం కావాలి. సంఘం ఎదగాలంటే దేవుని పరిశుద్ధమైన జ్ఞానంతో, ఫల సంబంధమైన జ్ఞానంతో సంఘం ఎదగాలి. ప్రియులారా, నేను చూసినప్పుడు జ్ఞానవంతురాలు, నిన్ను చూసినప్పుడు జ్ఞానవంతుడు అని లోకం చెప్పుకునేటట్లుగా ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలని ప్రభు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ఎవరికైనా జ్ఞానం కొదగా ఉన్నదా వాడు దేవుని అడిగినప్పుడు అప్పుడు వాడికి అనుగ్రహించబడుతుందని దేవుని వాక్యం చెప్తూ ఉంటుండగా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అడుగుదాం. ఈ సన్నిధిలో ప్రభు సన్నిధిలో మోకరించిన నీ ఒక్క మాట దేవుని అడుగు. ప్రభు ఇంతకాలం అజ్ఞానంగా బ్రతికారు, అజ్ఞానంగా నా కుటుంబం, అజ్ఞానంగా నా పిల్లలు బ్రతుకుతూ వచ్చాం. దిక్కుతోచని స్థితిలో మేము జ్ఞానం లేక ప్రవర్తించాం, అవివేకులుగా అజ్ఞానముగా ప్రవర్తించాం. కానీ ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడినాం. నిజమేనయ్యా, అడుగు వారికి నిశ్చయముగా గ్రహించే దేవుడు ప్రభువా. మాకు జ్ఞానం లేక చెడిపోయామయ్యా, జ్ఞానం లేక మా పిల్లలు పడిపోయారు, పాపంలో చిక్కున్నారు. కానీ ప్రభువా, నీ జ్ఞానం కావాలయ్యా. అయ్యా, నువ్వు ఇచ్చే పర సంబంధమైన జ్ఞానం, అయ్యా నీ జ్ఞానం మాకు కావాలి ప్రభువా అని ఒకసారి ప్రభువుని అడగండి. యేసును కలిగిన బిడ్డలు జ్ఞానవంతులండి. యేసును కలిగినటువంటి బిడ్డలు జ్ఞానంతో నింపబడినటువంటి వారు కనుక ఈ సభలో ప్రభు అడుగుతున్నాడు, ఇదిగో జ్ఞానం కావాలా? అడుగు. నీ నోరు తెరిచి అడుగు. ఇంతకాలం అజ్ఞానం వల్ల నీ భర్తకి ఇబ్బందికరంగా నువ్వు జీవించావు, నీ అజ్ఞానం వల్ల నీ భార్యకు నువ్వు ఇబ్బందికరంగా జీవించావు, నీ అజ్ఞానం వలన నీ తల్లిదండ్రులకు దుఃఖం పుట్టించావు. దేవుని బిడ్డ, ఈ సమయంలో ప్రభుని అడుగు. అయ్యా, నాకు జ్ఞానం లేక ప్రవర్తిస్తున్నాను, జ్ఞానం లేక తిరుగుతున్నాను,
జ్ఞానం లేక దుఃఖంలో ఉంటున్నారు, జ్ఞానం లేక ఏడుస్తున్నారు, జ్ఞానం లేక ప్రభువా ఎక్కడి నుండి ఏ సహాయం దొరుకుతుందని ఏడుస్తున్నారు. జ్ఞానం ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. జ్ఞానం ఉంటే ఈ లోకంలో అన్నింటిని సంపాదించుకోగలుగుతాం. జ్ఞానం ఉంటే ఉన్నతంగా చదువుకోగలుగుతావు. జ్ఞానం ఉంటే ఉద్యోగం చేయగలుగుతావు. జ్ఞానం ఉంటే వ్యాపారం చేయగలుగుతావు. జ్ఞానం ఉంటే అనేక ఆశీర్వాదకరంగా జీవించగలుగుతావు. నువ్వు అజ్ఞానిగా ఉంటే ఎందుకు పనికిరావు? దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఈరోజు ఒక జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా, జ్ఞానం కలిగిన పురుషుడిగా, జ్ఞానం కలిగిన ఎవరి బిడ్డగా దేవుడిని చూడరాశపడుతున్నాడు కనుక ఈ మాటలు విని నీవు ఒక తీర్మానం చేసుకో. దేవుడిని అడుగు, దేవుడు తప్పకుండా జ్ఞానం అనుగ్రహిస్తాడు. అడగండి. ఈ సమయంలో ప్రతి వారు నోరు తెరిచి అడగండి దేవుడిని. దేవుడు తప్పకుండా నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. తండ్రికి స్తోత్రం, తండ్రికి మహిమ. నీ జీవిత కాలం అంతా నిర్లక్ష్యం చేసి అజ్ఞానంగా ప్రవర్తించి నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఒకవేళ నువ్వు శాపంగా మారిపోయావేమో. నీ అజ్ఞానం వల్ల ఎన్నో వరాలను నీవు దారి విడుచుకున్నావు. నీ అజ్ఞానం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు దూరమైపోయావు. నీ అజ్ఞానం వలన సమాజంలో వ్యక్తిగత పాలైపోయావు. నిన్ను చిన్న చూపు చూశారు. తెలుగు దీని దానం అన్నారు, తెలుగు నేను అన్నారు. కానీ దేవుడి బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, వాక్యం చదివిన తర్వాత, ఇదిగో దేవుని పాదాలయానికి వచ్చిన తర్వాత నువ్వు అజ్ఞానిగా మిగిలిపోవడానికి వీలు. నువ్వు జ్ఞానంతో నింపబడాలి. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండాలంటే నీకు జ్ఞానం అవసరం అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడులారా, జ్ఞానము అంటే ఒక విషయాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని పాటించడమే జ్ఞానం. ఈరోజు యేసును తెలుసుకున్నావు, ఆయన నువ్వు పాటిస్తున్నావు. చూడండి, జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చారు. వారు ముందే జ్ఞానులు కాదు, కానీ వారు యేసును చూసిన తర్వాత, యేసును కలుసుకున్న తర్వాత జ్ఞానం అయ్యారు. దేవుడు కదా, ఈరోజు యేసుని కలుసుకుంటే దేవుడిని జ్ఞానం తగ్గుతాడు. అడుగు, దేవుడిని అడుగు, ప్రభువా నాకు జ్ఞానం కావాలి, జ్ఞానాత్మతో నింపు ప్రభువా అని ఈ సమయంలో ప్రభువుని అడిగితే తప్పకుండా దేవుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహించిపోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్యానికి మహిమ. మా సంఘమంతా జ్ఞానంతో నింపబడాలి. మా కుటుంబాల జ్ఞానంతో నింపబడాలి. జ్ఞానవంతులతో నేను కంటును 3 నాళ్ళు దాన్ని పెరిగివేయను. జ్ఞానం కావాలి. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచుకొని ప్రభాని లేఖను సెలవిస్తాడు. అవునయ్యా, జ్ఞానం లేని పిల్లలు, జ్ఞానం లేని తల్లిదండ్రులు, జ్ఞానం లేని వ్యవస్థ ప్రభా, జ్ఞానం లేని కుటుంబ వ్యవస్థ ఉండకూడదు ప్రభా. ఈరోజు మా ప్రజల జ్ఞానంతో నింపుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను ఎవరైనా ప్రేరేపించబడ్డా ప్రార్థన చేయాలని ప్రేరణ కలిగితే దయచేసి ప్రార్థన చేయండి.